కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసం కూటమి నేతలు ఎల్లో మీడియా వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు 420 అబద్ధాలు, లోకేష్ 840 అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం, వైఎస్ జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశారని చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు తొలి ఏడాదిలోనే 1.62 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది. ఆయనకి హీరోకి కళ్ళు కనపడవు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం, వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారా అంటే ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఓకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. 2014-19 లేదా 2019-24 లేదా 2024-2025 ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులేంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు, ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 కోట్ల రూపాయలని పరిమితికి మించి చేసిన అప్పుని 2022-23లో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడం